కాదు, ఎవడో వేరేవాడి ఎక్స్తో అని అన్నాడు. అది విని నాకు చాలా చిరాకు వేసింది. ఏంటిది, లవ్వనే పేరుతో ఇలా ఉంటారా అని అనిపించింది. ఇంకప్పట్నుండి నేను తనతో మాట్లాడడం తగ్గించేశా. కొన్ని మంత్స్ తర్వాత తానే నన్నడిగాడు, ఎందుకు, ఏమైంది అని. అప్పుడు నేను నీతో కంప్లీట్గా మాట్లాడకూడదు అని అనుకుంటున్నా అని చెప్పాను. వెంటనే తన నుండి ఒక లాంగ్ మెసేజ్ వచ్చింది. నువ్వంటే నాకిష్టం, ఇప్పుడిలా వదిలేసి వెళ్ళిపోతే ఎలా? నిన్ను ఏ విషయంలో కూడా హర్ట్ చెయ్యను, అలా ఇలా అని ఒక పెద్ద పారాగ్రాఫ్ పంపించాడు. నాకేం అర్థం కాలేదు. సో నేను క్లియర్గా లేదు, నా వల్ల కాదు అని చెప్పేశా. ఎందుకు అంటే కొన్ని విషయాల్లో రీఅష్యూరెన్స్ చాలా అవసరం. అంత త్వరగా ఒకటైతే మళ్ళీ నేను దాన్నుండి రికవర్ అవ్వలేను. అందులోనూ ఇది ఆన్లైన్ పరిచయం, అంత ఈజీగా నమ్మలేను అని చెప్పాను. ఇంక అప్పట్నుండి నాతో ఎస్ చెప్పించడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టేవాడు. తన ఎఫర్ట్స్ చూసి నాకు మతిపోయేది. పార్ట్ 3 కోసం వీడియోని లైక్ చేసి పేజ్ని ఫాలో అవ్వండి.